ప్రియరా, మరి సంఘమంతరికి కూడా ఎప్పుడు ఈ యొక్క మాట నేను అందించలేదు. సరే, సంథింగ్ అక్కడక్కడ కొన్నిసార్లు మనం అందిస్తున్నాం. మరి ఈసారి ఈ సంఘమంతరికి కూడా ఈ యొక్క మాట అవసరం. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం ఏంటంటే బాప్తిజం. ఈరోజు అంశం బాప్తిజం. బాప్తిజము అనగా ముంచుట. బాప్తిజం అనగా ముంచుట అంటే ఇదేంటే మనిషిని ముంచినట్టు కాదు, నీళ్ళల్లో ముంచుట. ఆ విషయములో పరిశుద్ధ గ్రంథములో కొన్ని సందర్భములో కొన్ని దుక్కులలో ఎలా ఉన్నాయో అవన్నీ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కొన్ని మాత్రమే, అన్నీ కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 6 వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చూసినట్లయితే పేజీ నెంబర్ 82. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించిదనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము చూడాలంటే ఒకరు కొత్తగా జన్మించాలి. దేవునికి స్తోత్రం. ఏం చూడాలంటే కొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఆ రాజ్యము పరలోకములోనే. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము చూడాలంటే ఒకడేం చేయాలట? కొత్తగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పాను. అప్పుడు ఈ మాట అంటున్న తరములో ఎవరున్నారయ్యా అక్కడ అంటే, ముసలివాడైనటువంటి నికోదేము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. డౌట్ వచ్చేసింది. ఏమంటున్నాడు అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, అయ్యా, ఒకడు కొత్తగా జన్మించాలని చెప్తున్నావు కదా, జన్మిస్తేనే మరి తండ్రిని చూస్తానంటున్నావు కదా, దేవుని రాజ్యం చూస్తానన్నావు కదా, మరి ఏంటి? మరి రెండవసారి మళ్ళీ మేము తల్లి గర్భంలోకి పోవాలని ఒక ముసలాయన అడుగుతున్నాడు. ఆయన పేరు నికోదేము. మరి విచిత్రమే కదా, ఒకడు కొత్తగా జన్మించమన్నప్పుడు ఒక ఆశ్చర్యమే కదా, ఒక డౌటే కదా. కాబట్టి దాని డౌట్ క్లియర్ చేసుకుంటున్నాడు. అయ్యా, మరి ఎట్లా జన్మించగలదా? మళ్ళీ తల్లి గర్భం నేను ఎట్లా పోతా? మళ్ళీ తల్లి గర్భం నుంచి నేను ఎట్లా పుడతా అనేటువంటి డౌట్తో అడుగుతూ ఉంటే ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి 5వ వచనములో, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎలా జన్మించాలి మనము? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే మాత్రమే దేవుని రాజ్యం చూస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు బాప్తిసం తీసుకున్న వారికి వాక్యమే, బాప్తిసం తీసుకున్న వారికి కూడా ఇది అనుసరిస్తుంది, వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే, కొంతమంది మేము బాప్తిసం తీసుకున్నామన్నది భ్రమలో, ఇక నాకు పరలోక రాజ్యం టికెట్ బుక్ అయిందన్నటువంటి భ్రమలో బతుకుతున్నటువంటి వారు ఉంటున్నారు. ప్రభువాక్యం చెప్తుంది, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాలి. అయితే మాత్రమే దేవుని రాజ్యాన్ని చూస్తారు. దేవునికి స్తోత్రం. ఎలా జన్మించాలి? నీటి ద్వారా బాప్తిసం తీసుకొని జన్మించాలి.
అప్పుడు అవన్నీ మన జన్మించినది మొదలుకొని మనం బాప్తిజం తీసుకునే నాటికి ఎన్ని పాపాలు చేసామో అవన్నీ కూడా ఆ రోజు దేవుడు కడిగేస్తాడు. పోనీ అంతటితోటైనా మన మనసు మొత్తం మారిందంటే నాకు తెలిసి అంతగా మారదు. మరి బాప్తిజం, నీటి బాప్తిజం అయిపోయింది, కానీ ఇంకొక బాప్తిజం జరగాలి. ఏం బాప్తిజం జరగాలి? ఆత్మ బాప్తిజం జరగాలి. దేవునికి స్తోత్రం. ఏ బాప్తిజం జరగాలి? ఆత్మ బాప్తిజం జరగకపోతే నీటి బాప్తిజం వేస్టే. ఆత్మ బాప్తిజం జరగకపోతే నీటి బాప్తిజము వేస్టే. ఎట్లా వేస్ట్ అంటే అసలైందే లోపల ఉంది. నీటి బాప్తిజము బాహువ్యంగా తీసుకున్నావు, గమనించాలి. ఎక్కడ తీసుకున్నావు? నీటి బాప్తిజం బాహువ్యముగా ఇలా మునిగి ఇలా లేశం అయిపోయింది, కానీ లోపల ఉన్నది అసలు. లోపల నుంచి అన్ని కోరికలు పుడుతూ ఉంటాయి, అన్ని ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి, చెడు తలంపులు ఎన్నో వస్తాయి, చెడు సంబంధం ఎన్నో పుడుతూ ఉంటాయి. అయితే ఆత్మబాప్తిజం జరిగినప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపివేయాలి, మర్డర్ చేయాలి వాటిని. ఆత్మ చేత శరీర కార్యములను బ్రేక్ వేపియాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 6వ వచనం చూస్తే శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియరా, ఏమంటున్నాడు ప్రభుల వారు? ఒకరు కొత్తగా జన్మించదనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడన్నాడు. అందుకు డౌట్ వచ్చినటువంటి వ్యక్తి అన్నాడు, అయ్యా మరి కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళావాలా అన్నాడు. నో అన్నాడు దేవుడు. ఒకడు నీటి మూలముగాను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే దేవుని రాజ్యము చూస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం, తీసుకొని వారు ఎంతమంది ఉన్నాం? పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం, అంశం. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, విన్నట్టుగా ఉండొద్దు, వాక్యాన్ని మనం పట్టుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం అని దేవుని నాకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 6-7 వచనం చూసినట్లయితే, తమ పాపములు ఒప్పుకొనుచు. ఈ బాప్తిజం ఎలా తీసుకోవాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి. పాపము అనగా దేహముతో జరిగించింది అంతా కూడా పాపమే, నోటితో మాట్లాడింది పాపమే, కన్నులతో చేసింది కూడా పాపమే. అంతేకాదు ఆజ్ఞ అతిక్రమము పాపమే. ఏదైనా తోటలో ఆదామవ్వలను దేవుడు ఉంచి ఈ తోటలో ఉన్నటువంటి పనులన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చును, కానీ ఇదిగో ఆ నిత్య జీవం ఇచ్చిన వృక్షఫలము తినొద్దు, ఇదిగో మంచి చెడులు చెరువునిచ్చే చెట్టు ఫలములు తినొద్దు అని చెప్పాడు. తింటే చచ్చిపోతారని చెప్పాడు. పిల్లరా, దేవుడు ఏది చేయొద్దన్నారో అదే ఏదైనా తోటలో జరిగిపోయింది. వాళ్ళు దేహంతో పాపం చేయలేదు, కళ్ళతో పాపం చేయలేదు, నోటితో పాపం చేయలేదు, దేవుడితో పాపం చేయలేదు. వాళ్ళు ఏ పాపం చేశారంటే ఆజ్ఞను మాత్రము అతిక్రమించారు. దేవుడు చెప్పిన మాటను వారు
మీరినారు. మీరారు కనుక ఇక్కడ ఏమంటున్నాడు? 6లో చూస్తే తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. అప్పుడు కొంతమంది ఆశపడి అత్యాశతో మేము కూడా బాప్తిజం తీసుకుంటాం అన్నటువంటి విషయంలో మరి మారు మనసులైనటువంటి వారు కొందరు అక్కడికి వస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందవచ్చును చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోండుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల కంటే ముందు యోహాను భక్తుడు వచ్చాడు. యోహాను భక్తుడు ప్రభు యొక్క త్రోవను సరళము చేస్తున్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మరి మారు మనసు విషయంలో అనేకులకు యోహాను భక్తుడు బోధిస్తూ అనేకులను ప్రభు తట్టు తిప్పుతున్నటువంటి తరుణములో ఇదేదో కొత్తగా ఉందే, మేము కూడా పోతాం, మేము కూడా తీసుకుంటామని మార్పు అనేటువంటి వారు, మారు మనసులైనటువంటి వారు, పాపములు ఒప్పుకున్నటువంటి వారు ఎవరు వస్తున్నారు? వాళ్ళు పరిసయ్యుల గుంపుల నుంచి కొంతమంది వస్తున్నారు, సద్దుకయ్యుల నుంచి కొంతమంది వస్తున్నారు. వారేమంటున్నారు? అయ్యా మాకు కూడా బాప్తిజం కావాలి అంటాడు. అయితే ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అవును, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాప్తిజం అనేది మనలో కలిగే ఒక మార్పు. దేవునికి స్తోత్రం. మన పాపమును మనము గ్రహించాలి, మన పాపమును మనము గ్రహించాలి, నేను పాపినని గ్రహించాలి. మరి అలాని కొత్తగా రాగానే ఒక 2 వారాలు 3 వారాలు రాగానే కూడా బాప్తిజం ఇచ్చేది కాదు. ఆ వ్యక్తి తత్వం ఎలా ఉంది, ఆ వ్యక్తి సాహసములో ఎలా వస్తున్నాడు, మరి తన భక్తి జీవితంలో మార్పు వచ్చిందా అని గ్రహించి మాత్రమే వారు అడిగినప్పుడు బాప్తిజం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమంది అయితే మరి 1 వారం రాగానే ఇంకో వారంలో మరి బాప్తిజం ఇచ్చే సేవకులు కూడా ఉన్నారు. సరే, అది తప్పో ఒప్పో నాకు తెలియదు. దేవుడు మాత్రమే వారికి సేవకులందరికీ న్యాయం తీర్చేవాడు ఆయన. కాబట్టి ప్రియులారా, నిజమే కావచ్చు, అది తప్పిదమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శాస్త్రులు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఇక్కడ పరిసయ్యులు వస్తున్నారు, సద్దుకయ్యులు వస్తున్నారు. వారికి మరి యోహాను భక్తుడు బాప్తిజం ఇవ్వాలి, వారు వస్తున్నారు కాబట్టి. కానీ వాళ్ళలో మార్పు లేదు కాబట్టి ఏమంటున్నాడు? సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే సాతాను స్వభావం కలిగినటువంటి వారిని సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి నేర్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. దేవునికి స్తోత్రం. అసలు మారు మనసు తగిన ఫలాలు ఏంటి చెప్పాలి? మారు మనసు తగిన ఫలాలు ఏంటి? ఇదివరకు త్రాగుబోతు ఏం చేయాలి చెప్పాలి? మారాలి, త్రాగుబోతు తరం నుంచి బయటికి రావాలి. ఇదివరకు తిరుగుబోతు నుంచి బయటికి రావాలి. ఇదివరకు అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వారు ఉంటారు, వారందరూ నుంచి కూడా బయటికి రావాలి. పాండ్లు, పరాకులు, గుడకలు, అంబర్లు అవన్నీ ఉంటాయి. అందులో నుంచి కూడా ఎలాగ రావాలి. మద్యం సేవించేవారు ఉంటారు. మద్యం తెలుసు కదా, మందు తాగేవారు ఉంటారు. వారు కూడా అందులో నుంచి ఏమి రావాలి? బయటికి రావాలి. ఇవన్నీ అయితేనే మారు మనసు. మద్యం వెనక నాకు గుర్తొచ్చింది. ఈ మధ్యలో ఏదో వచ్చిందట, అది మందు కాదు, ఏం తాగొచ్చు అంటారు. ఏదో మందట, ఏదో మందు
తెలుసా ఎవరికన్నా? ఆ? ఆ? వైనా? వైన్ అనే మందు వచ్చిందట. ఏడిది? వైన్ అనే మందు వచ్చిందట. ఈ వైన్ మందు కాదు, ఈ వైన్ మందు కాదు, దీన్ని తాగొచ్చు అంటున్నారట. నెవర్, కుదరదు, అది కూడా మందే. నేను చెప్తే వినండి. ఇప్పుడు బెల్లం తింటాం కదా మనం, బెల్లం తింటాం కదా, అదే బెల్లం నానబోసి వారం రోజులకు బట్టి పెడితే ఏమవుతుంది? అది చెప్పాలి, సార అవుతుందా రాదా? సరే దాన్ని వదిలిపెడదాం. ఈ ద్రాక్ష పండ్లు, ఈ డ్యామేజ్ అయిన అరటి పండ్లు, కొన్ని రకముల ఫ్రూట్స్ ఒక వారం రోజులు కుండలేసి అలా పెట్టినాక, మాగబెట్టినాక వారం రోజులకు బట్టెక్కితే గుడం పోతుంది. తెలుసా? 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 ఎవరు తెలియదా? గుడం పోతుంది. కొందరు అంటారు అది ఫ్రూట్స్ ద్వారా నుంచి వచ్చింది కదా, దాన్ని తాగితే తప్పే ఉంది అంటారు కొంతమంది. ఇది బెల్లం నుంచే వచ్చింది కదా, ఇప్పుడు బెల్లం తింటలేమా? బెల్లం తింటలేవా? తాగితే తప్పిందని కొందరు అంటారు. నేను చెప్తున్నాను, అరకిలో బెల్లం తిను, కిక్కొస్తుందా? అరడజన్ అరటిపళ్ళు తిని కిక్కొస్తుందా? అరడజన్ షేపులు తిని కిక్కొస్తుందా? అరకిలో ద్రాక్ష పళ్ళు తిని కిక్కొస్తుందా? రాదు. దాని తిక్క ముదిరితేనే కిక్కొస్తుంది. కాబట్టి వైన్ లేదు. వైన్ అంటే ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో వైన్ అంటే ఏంటిది? వైన్స్ అంటే ఏంటిది? బార్ షాపే. పిల్లరా, దాంట్లో నుంచి కూడా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. ఇది మారు మనసు. కొంతమంది ఉంటారు, తిట్టుబోతులు ఉంటారు. ఏంటంటారండి? కొంతమందిని గయ్యాలు అంటారు. వీటన్నిటిలో నుంచి కూడా బయటికి రావటమే మారు మనసు. దేవునికి స్తోత్రం. ఇవన్నిటి నుంచి బయటికి రావటమే మారు మనసు. కనుక మారు మనసు వచ్చినప్పుడే మారు మనసుకు తగినటువంటి క్రియలు మనలో కనపడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కనుక యోహాన్ భక్తుడు అంటున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్పసంతానమా, మీరు మారు మనసు తగిన ఫలములు ఫలించండి, అప్పుడు వచ్చి బాప్తిజం తీసుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలే కాకుండా మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి ఏం చేస్తున్నారు? అతని యొద్దకు వచ్చి పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి? యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి. సరే, సంథింగ్, ఏ ఊరైనా, ఏ గ్రామమైనా, ఏ రాష్ట్రమైనా, సంథింగ్ ఏదైనా కావచ్చు. కానీ ఎక్కడ రావాలి? చూడండి, పైన వచనం చూస్తే 4వ వచనంలో, బాప్తిజమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజము ప్రకటించి వచ్చాను. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే పాప క్షమాపణ కలుగుట కొరకు మనం బాప్తిజం తీసుకోవాలి. అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? వారు తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండిరి. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం ఒప్పుకోవాల్సింది పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఎప్పుడు దాచిపెట్టద్దు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఆ పరిహారం ఎవరు చెల్లించారు? ఆ కల్వరి శిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య అతిక్రమము నిమిత్తము చెల్లించాడు.
క్రీస్తునందు ప్రియురా, పాపము దాచుకున్నవాడు ఎప్పుడు వర్ధిల్లడు, పాపమును విడిచిపెట్టిన వాడు మాత్రమే వర్ధిల్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అయితే బాప్తిజం తీసుకోవడానికి బైబిల్ వాక్య లేఖానుసారముగా పిల్లరా కొన్ని మాటలు చూద్దాం. ఎట్లా అయితే బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవాలని దేవుడు చెప్తాడా, దర్శనమిస్తాడా, కథల ద్వారా చెప్తాడా, ఎట్లా చెప్తాడనే విషయంలో కొన్ని మాటలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 36వ వచనంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవాలా? వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలువమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నసంపకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చెను. ఈయన ఎవరై అంటే గమనించాలి. 27వ వచనం చూడండి. 27వ వచనం చూడండి. ఇందులో అధ్యాయం ఉందనే. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగరం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కనుగొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపెట్టకపోతే ఎలా గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుందామని ఫిలిప్పును అడిగాను. పిల్లరా, ఈ విషయంలో వారి మధ్యలో యెషయా గ్రంథములో నుంచి ఆయన ఏదైతే ధ్యానిస్తున్నాడో దాని మధ్యలో పిల్లల యెషయా గ్రంథం అంటే 53వ అధ్యాయం, ఇది వచనము 53వ అధ్యాయం వస్తుంది యెషయా గ్రంథంలో. పిల్లరా, మాట్లాడుతూ మరి ప్రభు ఇలా మన కొరకు సిలువ వేయబడ్డాడని చెప్తూ ఆ నపుంసకునికి ఈ యొక్క ఎవరు ఫిలిప్పు ప్రభువుని గురించి ప్రసరించాడు. దేవునికి స్తోత్రం. ఆ నపుంసకునికి రథం మీద వెళ్తూ ఆ రథం మీదనే మరి ఫిలిప్పు కూడా కూర్చొని పోతుండ త్రోవలో ప్రభుల వారి గురించి స్వార్థ ప్రకటిస్తూ ప్రభువును పరిచయం చేస్తూ మరి ప్రభు ఇలాగా సర్వమానవాళి కొరకు ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరి ఆయన ద్వారానే సమస్త మానవాళికి రక్షణ ఉంది అనేటువంటి విషయంలో అనేక దేవుని మాటలు ఇక్కడ చూస్తే ఇంకేమంటున్నాడు చూడండి. 32వ వచనంలో, ఆయన గొర్రె వలె ఒదగుతోబడను, బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనముగా ఉండను అలాగే ఆయన నోరు తెరవలేదు. ఆయన దీనత్వంలో ఆయనకు న్యాయ విమర్శక దొరకకపోయాను, ఆయన సంతానం ఎవరు వివరించడని పిల్లరా పలు విధములుగా మాట్లాడుతున్నటువంటి తనం. ఎన్నో సత్యములు నపుంసకునికి ఫిలిప్పు తెలియపరిచాడు. ఫిలిప్పు హృదయం తెరవబడ్డది. మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంతటి వ్యక్తి, నా కొరకు త్యాగం చేసినటువంటి వ్యక్తి, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి, నా కొరకు మూల్యం పెట్టినటువంటి వ్యక్తి అసలు రేపెందుకు నేను వాయిదా వేయాలి, ఎల్లుండి వాయిదా వేయాలి ఎందుకని ఎప్పుడు చెప్తున్నాడు? 36వ వచనంలో, వారు త్రోవలు వెలుచుండగా నీళ్లు ఒక చోటుకు వచ్చినప్పుడు అంటున్నాడు నపుంసకుడు. ఫిలిప్పు స్వార్థ ప్రకటించినప్పుడు ఈ నపుంసకుని హృదయం ఏమైపోయింది? ఓపెన్ అయిపోయింది. తన పాపాలని బట్టబయలైపోయినాయి. తనంతా కూడా గ్రహించాడు. అయితే ఇంకే నేనెందుకు, మరి నేను ఇప్పుడే బాప్తిజం తీసుకుంటా, ఇదిగో నీళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ, నాకు బాప్తిజం ఇవ్వని మరి ఫిలిప్పును నపుంసకుడు అడిగినట్టుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. నపుంసకుడికి అడిగినప్పుడు ఆ ఫిలిప్పు ఏం చేశాడంటే ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, బాప్తిజం అనేది పిల్లరా, అమ్మా బాప్తిజం తీసుకో,
అయ్యా నువ్వు బాప్తిజం తీసుకో అని ప్రభు ఎప్పుడు చెప్పడు. దేవునికి స్తోత్రం. మనమే గ్రహించాలి. ఆ గ్రహింపు లేకపోతే మేమిచ్చినా మీరు తీసుకున్న ప్రయోజనం ఏమీ లేదు. క్రీస్తునందు ప్రియరా, ఒకడు మూలంగా జన్మించాలి, ఒకరు ఆత్మమూలముగా జన్మించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తే 30 నుండి 33 వచనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలును సీలను పట్టి చెరసాలలో వేసి ఉన్నారు. ఈ సంభవంలో పౌలును సీలలు సువార్త ప్రకటిస్తుండగా పట్టి తీసుకుపోయి వారిద్దరిని కూడా ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. చెరసాల అంటే జైల్లో వేసినప్పుడు పౌలు సీలలు ఏమాత్రము రందిపడకుండా, ఏమాత్రము చింతపడకుండా ఆ చెరసాలలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేయుచుండగా ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వచ్చి ఏం చేస్తున్నారు? దగ్గర కూర్చొని వింటున్నారు, చూస్తున్నారు. వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా మూమెంట్ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఏం జరిగింది అంటే ఏం జరిగింది? ఇక్కడ అకస్మాత్తుగా భూకంపం కలిగింది. ఏం కలిగింది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్ని రకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అప్పొస్తలులు పౌలు సీలలు చెరసాలలో ప్రార్థన చేస్తుండగా ఏమైపోయింది? భూకంపం కలిగింది. భూకంపం కలిపితే ఏమైపోతుంది? గోడలన్నీ కోలిపోయినాయి. అప్పుడు చూడాలి 30వ వచనంలో, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా, ఒక్కసారి బంధకాలు ఊడిపోయినాయి. 27 వచనం చూడండి. 27 వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు అంటాడు, నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలులకు శిలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చాను. ఇదంతా చూసినప్పుడు ఖైదీలు ఒక్కరు పారిపోలే. జైలు కూడా ఓపెన్ అయితే ఖైదీలు ఉంటారా? హల్లెలూయా. జైలు కూడా ఓపెన్ అయితే ఖైదీలు ఉంటారండి? ఎవరుండరు, పారిపోతారు. కానీ ఈ పౌలు సీలలు ప్రార్థించినప్పుడు భూకంపం కలిగింది, అన్నీ ఊసిపోయినాయి. కానీ ఖైదీలు మాత్రము పారిపోలేదు. ఎందుకంటే పౌలు సీలలు ప్రార్థిస్తుండగా, పాటలు పాడుతుండగా వారికి మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చేసింది? మార్పు వచ్చింది. కానీ దేవుని బిడ్డలమైన మనకే మార్పు రాదు త్వరగా. దేవుని బిడ్డలమైన మనకే త్వరగా మార్పు రాదు. ఎన్నిసార్లు విను, ఎన్ని వాక్యములు ఏ విధముగా మాట్లాడినా మన పోకట మనదే, మన దారి మనదే. కానీ ఖైదులో ఉన్నటువంటి దొంగలు, అమ్మ ఇక దొరికింది, ఈ తరుణము మించినా రాదనుకొని పౌలు సీలను వదిలిపెట్టి మీరు ఉంటే ఉండ్రయ్యా, ఏమో మీ భక్తి ఎంతో మీరే కానీ ఉంటే ఉండ్రి, ఇక మాకైతే గొప్ప ఛాన్స్ వచ్చిందని వాళ్ళు ఏం చేయాలి? పరిగెత్తుకొని ఉరకాలి. కానీ ఒక్కరు కూడా పరిగెత్తలేదు. దేవునికి స్తోత్రం. ఒక్కరు కూడా పారిపోలేదు. ఆ చెరసాల నాయకుడు వచ్చి దీపం ముట్టించుకొని లెక్క చూసుకున్నాడు, ఉన్నారా లేదా అని. అందరూ ఉన్నారు. అప్పుడు అంటున్నాడు 30వ వచనంలో 30 వరకు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవునికి స్తోత్రం.
ఫస్ట్ దేవుని వాక్యము బోధపడాలి. దేవుని వాక్యము మనకు నెమ్మరు వేయబడాలి. దేవుని వాక్యము మనకు అర్థం కావాలి. వాక్యం అనగా దేవుడే మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. అయ్యలారా, నేను ఏం చేయాలి? మీలో ఇంత యథార్థత ఉందే, చెరసాల ఓపెన్ అయినా మీరు పారిపోలేదంటే ఏంది? మీలో ఇంత యథార్థత ఉన్నది, మీరు ఇంత పట్టుదల కలిగి ఉన్నారు. ఏంటిదంటే ప్రియరా, నేను చెప్తున్నాను, క్రైస్తవుడు సమయం వచ్చినప్పుడు యథార్థంగా నిలబడటానికి ధైర్యం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? సమయం వచ్చినప్పుడు యథార్థంగా నిలబడటానికి ధైర్యం చేయాలి. అప్పుడే దేవుడు కనపరచబడతాడు, అప్పుడే దేవుణ్ణి మహిమపరచబడతాడు. బబులోను దేశంలో షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నప్పుడు వారికి ఒక బలమైన షరతు వచ్చింది. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో ఏమని తెలుసా? రాజా, నీ దేవతకి మేము నమస్కారం చేయము, మా దేవుడు రక్షించక సమర్థుడే. ఒకవేళ రాజా ఆయన రక్షించకపోయినా సరే, నీ దేవతకి మాత్రం మేము మొక్కం. పిల్లరా, రాజు కోపం వచ్చింది. అగ్నిగుండం వేడి చేసింది ఇంకా బలంగా. అందులో పడివేస్తే దేవుడు 4వ వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అగ్ని వాసన అంటకుండా, వెంటగా మైలపడకుండా దేవుడు వారిని బయటికి తీసుకొస్తే అదే రాజు అంటాడు. ఏ రాజు అయితే అగ్నిగుండంలో పడేపించిండో అదే రాజు, వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి కలిగింది అక్కడ దేవునికి ఘనత? దేన్ని బట్టి కలిగింది దేవునికి మహిమ? అక్కడ షద్రకు మేషకు అబేద్నెగో వలన దానియేలు కూడా సింహముల గోళ్ళకు వేశారు. కానీ సింహాలు ఏం చేయలేదు, దానియేలును హాని చేయలేదు. సింహ బోన్లు దేవుడు ఆదుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభు మీద ఎన్నిసార్లు సనుక్కున్నారు, గునుక్కున్నారు. ఇదేంటిది, ఈ కాయకూరలేంది, ఈ పిచ్చకాయ, ఇది ఏమంటారు, కీరదోసకాయలు ఏంది? మేము అడవిలో ఐగుప్తులో ఉన్నప్పుడు మేము తిన్న మాంసం గుర్తొస్తుంది, చేపలు గుర్తొస్తున్నాయి, ఎన్నో గుర్తొస్తున్నాయని ప్రభు మీద సడిగారు. దేవుడు వారికి పరలోక మన్నాను కురిపించాడు. ఎన్నో అద్భుతములు చూసినప్పటికీ ప్రియురా, ఇజ్రాయేల్ ప్రజలు ఎదురు తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు కూడా ప్రభు బిడ్డలు ఎదురు తిరుగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన చెరసాలలో ఉన్నటువంటి చెరసాల నాయకుడు ఒక్కటే దెబ్బతోటి, అయ్యా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని చెప్తే అతనికి దేవుని వాక్యము బోధించి ఏం చెప్తున్నాడు? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందారట? ఎమ్మటే వారు ఏం చేశారు? బాప్తిజము పొందిరి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే చెప్పాడో, అపోస్తలుడు పౌలు ఎప్పుడు చెప్పాడో, ఎమ్మటే వారి గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. దేవునికి స్తోత్రం. ఇంకో చూసినట్లయితే పిల్లరావు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. యోహాను భక్తుడు అంటున్నాడు, అయ్యలారా, అమ్మలారా, దయచేసి గ్రహించండి, నేను మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో
మీకు బాప్తిసం మీకు ఇచ్చుచున్నాను. బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ అయితే అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. నేను పాత్రుడను కాను. చూడండి, యోహాను భక్తుడు చూడండి, నేను ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కాను. పాత్రుడను కాను. దేవుని దాసునికి ఉన్నటువంటి గుణం చూడండి. ఏమంటున్నాడు 11వ వచనంలో? అదేనా, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ అయితే నా వెనుక వచ్చుచున్నవాడు వారు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. దేవునికి స్తోత్రం. దేనిలో? పరిశుద్ధాత్మలో. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ రావాలంటే, దేవుని అభిషేకం రావాలంటే అంత ఈజీ కాదు. దేవునికి స్తోత్రం. అగ్ని దేనికి చూసినా, దేవుని చూసినండి, అగ్ని కొయ్య కాళ్ళను కాల్చేస్తుంది, గడ్డి పూసను కాల్చేస్తుంది, పెద్ద బ్రాణును కూడా కాల్చేస్తుంది. ఏం కాల్చేస్తుంది చెప్పండి? అగ్ని ఏం కలుస్తుందండి? అగ్ని కొయ్యకాళ్ళు గడ్డి పూసతో మొదలు పెడితే అరణ్యనంత తగలబెడుతుంది. పెద్ద పెద్ద మ్రాను అయినా అగ్ని ముందు ఏమైపోతుంది? బూడిద కావాల్సిందే. మరి ప్రియరా, అగ్నితో బాప్తిజం అంటే ఇప్పుడు ఎన్ని రకాల బాప్తిజాలు వచ్చినాయి మనకు చెప్పాలి? ఎన్ని రకాల బాప్తిజాలు మనం విన్నాం చెప్పాలి? అయ్యో, 3 రకాల బాప్తిజం. ఫస్ట్ బాప్తిజం నీటి బాప్తిజం, రెండవ బాప్తిజం ఆత్మ బాప్తిజం, మూడవ బాప్తిజం అగ్ని బాప్తిజం. ఈ 3 జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3 జరగాలి. ఒక భక్తుల్లో జరగాలి. నీటి బాప్తిజం ఏమో దేహాన్ని శుద్ధి చేస్తుంది, ఒక మారు మనసు అనేటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్తుంది. ఆత్మ బాప్తిజం ఏమో లోపల ఉన్నటువంటి కల్మషములు కొంతవరకు సరి చేస్తుంది. అగ్ని బాప్తిజము ఏ మూలకు దాచుకున్నా దానంతా కూడా ఏం చేస్తుంది? కాల పెట్టుకుంటూ పోతుంది. ఈ 3 బాప్తిజాలు మన దేహంలో జరిగితే పరలోక రాజ్యం మనదే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కొట్టాలి. ఎన్ని బాప్తిజాలు జరగాలి ఒక వ్యక్తిలో? 3 రకముల బాప్తిజములు జరగాలి. దేవునికి స్తోత్రం. మరి కొందరు అనవచ్చు, అయ్యా మరి కొందరు బాప్తిజం తీసుకోకుండా కూడా హోలీ స్పిరిట్ పొందుకుంటారు కదా అంటారు. మరి అది ఎట్లా అంటే, నో హోలీ స్పిరిటే, బాప్తిజమే. దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిటే, బాప్తిజమే. అది ఉన్నదని ఇది లేచేది, ఇది తీసేసేది కాదు. ఇది పక్క అవసరము. దేవునికి స్తోత్రం. అయ్యా, మారు మనసు మీద నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటిగా నేను పాత్రుడిని కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చును. దేవునికి స్తోత్రం. అంటే అగ్నిలోనంటే దేవుని వాక్యం అగ్ని వంటిది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము ఎలాంటిదట? నా మాట చూడండి, మలాకి గ్రంథములో 3వ అధ్యాయములో
2వ వచనం. మలాకి 3:2లో ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఆ, ఎవరు సహింపగలరు? ఆ, ఆయన ఆయన అగుపడగా అగుపడగా ఎవరు ఎవరు ఓర్వగలరు? ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని ఆయన వంటి వాడు, కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి చాకలి వాని వంటి సబ్బు వాడు, వంటి వాడు, వెండిని శోధించి నిర్మూలము చేయవాడు నిర్మలము చేయువాడనైనట్టు. ఆయన ఎలాంటి వాడు? అగ్ని వంటి వాడు. ఆయన దహించు అగ్ని అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడు? దహింప చేస్తాడు. దేన్ని? మనలో ఉన్నటువంటి మాలిన్యమును, మనలో ఉన్నటువంటి తృప్పును, మనలో పనికిరానిదంతా కూడా ఏం చేస్తాడు? అగ్ని బాప్తిజం ద్వారా మొత్తము పుటం వేయబడుతుంది ప్రియులరా. ఈ అగ్ని బాప్తిజం ద్వారా ఒక్కొక్కసారి కొంతమందికి శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, బాధలు రావచ్చు. ప్రియులరా, ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, వారి జీవితంలో ఉన్నటువంటి ఒకవేళ సమస్య ఉన్నప్పుడు ఈ మాట వారికి అందినప్పుడు వారికి లోపల ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఏం చేయాలంటే మనము దేవుని వాక్యానికి మలుచుకోవాల్సిందే, కానీ దేవుని మీద అలగకూడదు, దేవుని సేవకుడి మీద కూడా అలగకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియరా, బైబిల్లో లేని మాట చెప్పి, బైబిల్లో లేనటువంటి మాట తీసుకొచ్చి పర్సనల్గా సంబోధిస్తే కోపం చేయొచ్చు, అవసరం అనుకుంటే అప్పుడే నిలబెట్టి కూడా అడగవచ్చు. అందులో తప్పేం లేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన అగ్నిలో మీకు బాప్తిజం ఇస్తాడంటే దేవుని మనం దగ్గరికి వచ్చిన వాక్యం వచ్చినప్పుడు, మనలో మలినం కనబడినప్పుడు ఆ వాక్యం మనల్ని సరి చేస్తూ ఉంటే మనకు కొంత బాధ కలగవచ్చు. కానీ ఆ బాధ ఆ సమయానికి అది నీకు కొంచెం సంతోషాన్ని ఇవ్వచ్చు, నీకు ఆనందం ఉండొచ్చు, కానీ నువ్వు నిత్య నరకానికి పోకుండా ఆ బాధ నిన్ను నిత్య జీవనం మలుస్తుంది. దేవునికి స్తోత్రం. చివరిగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. దేవునికి స్తోత్రం. ఏం పొందాలి? హల్లెలూయా. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ముందుగా చెప్పా కదా, ఏదైతే చెయ్యొద్దు, ఏదైతే చేశామో దాన్ని చేయకపోవడమే మారు మనసు. ఇంకా పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు తనకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందని వారు హెచ్చరించండి. దేవునికి స్తోత్రం. మారు మనసు మన కంఫర్టబుల్గా రావాలంటే మూర్ఖతరం వారికి మనం వేరే జీవించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. ఎవరికి మనం దూరంగా ఉండాలి చెప్పాలి? ఎవరికి మనం దూరంగా ఉండాలండి? మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. దేవుడు లోకములోని మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు లోకములోని మనం పిలుచుకున్నాడు. ప్రియరా, మన శైలి మార్చుకోవాలి. వాళ్ళ శైలిలో మనం వెళ్ళకూడదు. వారికి వేరే జీవించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి కూడా పర్సనల్గా
ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో 10 మందిరో స్నేహితులు అనేవారు, దోస్తులు అనేవారు ఉంటారు. ఒక వ్యక్తి ఒక మార్పు వచ్చి, ఒరే నేను తాగనురా, నేను ఉన్నాను, నేను తీసుకోను అదని చెప్పాను అనుకో, ఓహో వచ్చాడురా నీతిమంతుడు అని చెప్తూ ఉంటాడు. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందట? మంచి నడవడికని చెరుపుతుంది. కాబట్టి కీర్తన మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రం ధ్యానించుచు నీటి కాల ఓర నడబడే చెట్టు వల్ల ఉంటాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించే వరముగా ఉండాలి. మనము దుష్టులకు మనము దూరముగా ఉండవలసిన వారముగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము మూర్ఖులకు ఈ తరం వారికి మనం వేరే రక్షణ పొందాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంతేకాదు ఏమంటున్నాను చెప్పనా, ఇంకా ఏం కావాలి? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందినని చెప్పాను, హెచ్చరించాను. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిజం పొందిన. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఎవరి వాక్యము? పరిశుద్ధ గ్రంథములోని మాటలు పేతురు ప్రసంగించుచుండగా అనేకులు ఆయన వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిన. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒకటే రోజు పేతురు భక్తుడు 3,000 మందికి ఏమిచ్చాడు? బాప్తిజం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ పేతురు అంటే? దేవుని గురించి చెప్పడానికి భయపడేటువంటి వ్యక్తి. యేసు ప్రభువుని సిలువలో ఉన్నప్పుడు కోడి కూసి తప్పించుకోబోయిన వ్యక్తి, చిన్నపిల్లకు భయపడేటువంటి వ్యక్తి. అంతమందిలో స్వార్థ ప్రకటించి ఒకటే దినమందు 3,000 మందికి ఆయన బాప్తిజం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వాక్యం అంగీకరించారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ వారిలో జరిగింది. కాబట్టి అయ్యా మాకు నువ్వు బాప్తిజం ఇవ్వాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? చూడండి, గమనించాలి. బాప్తిజం తీసుకున్న వారందరూ ఏం చేయాలి? వీరు అపోస్తలుల బోధ యందును, సాహసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక యుండిరి. దేవునికి స్తోత్రం. బాప్తిజం తీసుకున్న వాళ్ళు మనమందరం, సంఘం బిడ్డలందరూ కూడా ఏం చేయాలి? మనము అపోస్తలుల బోధలో మనం ఉండాలి. అంతేకాకుండా సాహసం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం సాహసము ప్రతి క్రైస్తవునికి అవసరం. సాహసము ప్రతి ఒక్కరికి అవసరం. రొట్టె విరుచుట యందును మనం ఆశ కలిగి ఉండాలి. ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక బాప్తిజం విషయములో ప్రియురా, ఆయా సందర్భంలో మరి ఆలస్యం చేయకూడదు. రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. ఒకవేళ ఈరోజు రాలిపోయామనుకో మరి నీకు టిక్కెట్ ఏది? ఇంకా ఎన్ని ఏళ్ళు వాయిదేస్తాం? ఇంకా ఎన్ని ఏళ్ళు వాయిదేస్తాం? అవునండి, చాలా మంది ఏళ్ళు ఉన్న కూడా ఉన్నారు ఇక్కడ. ఎన్నేళ్ళు వాయిదేస్తాం? రేపే రాలిపోయామనుకో మరి నీ భక్తి ఎడిపోవాలి, నీ విశ్వాసం ఎడిపోవాలి, నువ్వు నమ్ముకున్న ప్రభు ఎడిపోవాలి. ఏ ప్రభు? నేను 70 సంవత్సరాలు నమ్ముకుని ప్రభు. ఏ ప్రభు అంటే ఎవరమ్మా నువ్వు అంటాడు. ఎవరయ్యా నువ్వు అంటారు. నా సేవకుడు ఎన్నిసార్లు చెప్తే నువ్వు వినలేదు కదా, ఇప్పుడు ప్రభు అని చూచాడు నీకు అంటాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు మాపులో మనవి కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయును గాక. ఆమేన్.